ఈ వరదరాజన్ గారు సంతానం బుక్ స్టాల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీని వెనక ఉద్దేశం ఏంటి అసలు? ఇది ప్రాచీనంగా ఎత్తుకుంటే 1946 స్థాపించబడి మా నాన్నగారే. మా నాన్నగారికి 10 మంది పిల్లలము. మా నాన్నగారు ఇక్కడ ఇందుకూరుపేట అవతల నరసాపురం గ్రామంలో మా తాతగారు ఉండేవారు. 1946లో వారు సంతానం అనుకో ప్రారంభించబడింది. ఆ రోజు 23 ఏళ్ళు. వారు 1923లో జన్మించారు. నెల్లూరు టౌన్కి రావడం జరిగింది. ఆ తర్వాత బట్టి కొట్టు అంటాం, కిళ్ళి కొట్టు పెట్టుకొని అలా ఇప్పుడు మనకి గతంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కోమల విలాస్ సెంటర్, శివాజీ సెంటర్ అంటున్నాం కదా, అక్కడ వారు ఒక బట్టి కొట్టులాగా పెట్టుకొని కిళ్ళి కొట్లు ప్రారంభించున్నారు. అది కాలక్రమేణా వారు గమనించిన దాంట్లో పుస్తకాలు ఏదైనా మనం అందించగలమా అంటే కొత్త పుస్తకాలు ఆ రోజుల్లో అంటే పుస్తకమే ఆధారంగా ఉన్నింది. ఇప్పుడున్న దీనికైనా పుస్తకమే ఆధారంగా ఉన్నప్పుడు ఎవరో వచ్చి పుస్తకాలు ఇవ్వడం, దాని ద్వారా ఆ రోజుల్లో ఏముందండి, ఒక 20 పేజీలు ఇస్తే పుస్తకాలు వచ్చేసేది. అది పెట్టుకుంటూ కాలక్రమేణా దాన్ని వ్యాపారంగా చేసుకుంటూ మీ దగ్గర ఉన్న పుస్తకాలు మేము కొనబడును, మా దగ్గర ఉన్న పుస్తకాలను అమ్మబడును అనేది రీతిగా విశేషమైన గ్రంథాలు అంటే 1946 నుంచి అనుకుంటే ఎంత కాలం చూడండి, మనకి ఆధారంగా ఉండి వారు ఎంతెంత విలువైన గ్రంథాలను అందించుంటారో, ఎంతమందికి అందించుంటారో. వారు 2000 సంవత్సరాల కాలం చేసినా కూడా వారికి వారసత్వంగా మేము నేటికి సంతానం బుక్ స్టాల్ ద్వారా, సంతానం బుక్స్ ఎగ్జిబిషన్ ద్వారా, సంతానం బుక్ డిపో ద్వారా రకరకాల పలు శాఖలుగా మేము అన్నదమ్ములంగా ఇక్కడ విస్తరించి అందరికీ అందించడం. మాకు లాభాపేక్ష అనేది పక్కన పెట్టినా మాకు ఉదయం లేస్తే మాకు తెలిసిందల్లా ఒకటే, ఎవరికైనా పుస్తకం అవసరం అవుతుంది, వాళ్ళకి అందించాలా.